హే హాయ్ ఎవ్రీవన్, ఇట్స్ సిరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో ఈరోజు వీడియో ఏంటంటే నా వీకెండ్ అనమాట. మండే టు ఫ్రైడే ఆఫీస్లో ఫైటింగ్ ఉంటుంది అండ్ దిస్ సాటర్డే సండే వచ్చేసి ఇంట్లో ఫైటింగ్. ఈరోజు అంతా నేను ఏం చేస్తాను ఏంటి అని మొత్తం వీడియోలో పెడతాను, చూడండి. నాకు మార్నింగ్ బ్రష్ చేయడం అంటే చాలా బద్ధకం అనమాట. చాలాసేపటికి లేచి చాలాసేపటికి అయితే చేస్తాను. చిన్నప్పుడు అయితే బ్రష్ చేయకుండానే చాక్లెట్స్ కేక్స్ అవన్నీ తినేసేదానంట. మా అమ్మ చెప్తా ఉంటారు అప్పుడప్పుడు. అండ్ నెక్స్ట్ బ్రష్ చేయగానే ఏం చేస్తానంటే హాఫ్ లెమన్ పిండుకొని హాట్ వాటర్ అయితే తాగుతాను. ఇది మార్నింగ్ తాగడం వల్ల చాలా మంచిదంట. సో అందుకని చేస్తున్నాను. మరి మీరు మార్నింగ్ లేగానే ఏ డ్రింక్ తాగుతారో కామెంట్ చేయండి. మాట్లాడుతూ చాలా వేడికి కాసేసాను. ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ పిండానంటే చేదుగా అయిపోతాయి. సో అందుకని కొంచెం ఉన్నాక చల్లారాక పిండుతాను. ఈ వాటర్ చల్లారేలోపు మనం ఒక కథ అయితే చెప్పుకుందామే, నీతి కథ అనమాట. సో అనగనగా ఒక ఊర్లో ఒక కుక్క ఉంది. అయితే దానికి 6 పిల్లలు ఉన్నారు. చాలా బుజ్జిగా ఉండే అనమాట. అయితే అట్లా రోజు ఊరంట తిప్పేదంట. ఒకరోజు అలానే తిప్పుతూ బావి దగ్గరికి అయితే వచ్చారంట. అయితే ఆ 6 కుక్క పిల్లలకి ఆ బావి దగ్గర బావిని చూపిస్తూ, మీరు ఇటువైపు అసలు రాకండి, ఈ బావి చాలా ప్రమాదకరం అనుకుంటా చెప్పిందంట. అయితే అక్కడ ఓకే సరే అని తలకాయ చూపించినాయి కుక్క పిల్లలు. అయితే సాయంత్రానికి అటుగూటుకి అట్లా వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఈ 6 కుక్క పిల్లలు ఏం చేసినాయి అంటే అట్లా ఆడుకుంటూ బావి దగ్గరికి అయితే వచ్చేసినాయి. ఈ 6 ఒక కంత్రి కుక్క పిల్ల, దానికి వాళ్ళమ్మ చాలా గారం చేసేదండి. సో అదేం చేసింది, సరే మా అమ్మ ఇలా చెప్పింది కదా, అసలు ఏముందో చూద్దాం అనుకుంటా బావి దగ్గరికి వెళ్ళిందంట. వెళ్తే అలా బావిలోకి అలా తొంగి చూడంగానే దాని వాటర్లో దాని ప్రతిబింబం ఏంటంటే దానికి ఇంకో కుక్క పిల్లలా కనిపిస్తుంది. సో ఇదేంటి నన్ను అట్లానే చూస్తుంది అనుకుని దాని మీద గట్టిగా అరుస్తుంది అనమాట. అయితే బావిలోకి అట్లా అరిస్తే మళ్ళీ రీసౌండ్ వస్తుంది కదా. సేమ్ అది మన అద్దంలో ఎట్లా కనిపిస్తామో వాటర్లో కూడా అట్లానే కనిపిస్తాం కదా. సో కుక్క పిల్ల కూడా అట్లానే కనిపిస్తుంది. మళ్ళీ ఇది నా మీద అరుస్తుంది అనుకుంటా దీంతో ఎలా ఫైట్ చేద్దామని చెప్పేసి బావిలోకి దూకేసింది. దూకేసేపటికి ఇంకేమైంది, మునిగిపోద్ది. అట్లా కొట్టుకుంటుంది అనమాట. కాపాడండి అట్లనే కుక్క భాషలో గట్టిగా అరుస్తుందంట. అయితే అటుపక్క నుండి ఒక రైతు వెళ్తున్నారండి. రైతు వెళ్తే అయ్యో ఏంటి కుక్క పిల్ల సౌండ్ వినిపిస్తుంది అని చెప్పేసి చూసేపటికి బావిలో పడిపోయిందంట. అయితే వెంటనే వెళ్ళి అయ్యయ్యో కుక్క బావిలో పడిపోయింది, తొందరగా రక్షించాలి అని చెప్పేసి వెళ్ళి రక్షించాడంట. అయితే ఇంకా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అనుకుందంట, అయితే మా అమ్మ నిజమే చెప్పింది, ఈ బావి ప్రమాదకరం అని అనవసరంగా వెళ్ళాను, ఇంకా రైతు చూడకపోయి ఉంటే నా ప్రాణాలే పోయాయి అని. దీన్ని బట్టి నీతి ఏంటి, మన పేరెంట్స్ ఎప్పుడు మన మంచిగా కోరుకుంటారు అనమాట. వాళ్ళు మనకి ఎప్పుడు మంచిగా చెప్తారు. సో వాళ్ళు చెప్పిన మాటలు వింటే మనం బాగుపడతాం, లేకపోతే అంతే. బాసలపైన వాటర్. నాకైతే ఈ స్టోరీస్ అన్ని చిన్నప్పుడు మా నాన్న చెప్పేదన్నమాట. నాకు స్టోరీస్ అంటే చాలా ఇష్టమని అట్లా చెప్పేవాడిని. అలా వింటూ ఉండేదాన్ని. అప్పుడు తెలిసేది కాదు, పెద్ద నేను కదా అందుకే ఇప్పుడు తెలుస్తుంది. ఇంక ఈ సాటర్డే వచ్చిందంటే వారం నుండి ఉన్న బట్టలన్నీ రోజు ఉతుక్కోవాల్సి వస్తుంది. రోజు ఉతుక్కోవాలంటే టైం సరిపోదు అనమాట. సో అందుకని సాటర్డే అనేది పెట్టుకుంటాను నేను క్లాత్స్ వాషింగ్కి. నాకు చిన్నప్పుడు బట్టలు ఉతకాలంటే ఎంత సరదానో, వాటర్లో ఆడుకోవచ్చని. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఆ కష్టం తెలుస్తుంది. సరే ఇవి నానేలోపు ఒక 4 రీల్స్ అలాగే వంట కూడా చేసి వచ్చాను. ఏం కూర చేస్తున్నా అనుకుంటున్నారా? ఈరోజు దొండకాయ టమాటా కూర అయితే వండుతున్నాను, సాటర్డే కదా అని చెప్పేసి. సో ఎలా వండుతున్నాను ఏంటి అనేది ప్రాసెస్ నేను ఫాస్ట్గా పెట్టేశాను, చూడండి నేర్చేసుకోండి. నార్మల్గా అయితే దొండకాయ పులుసు కానీ దొండకాయ ఫ్రై కానీ చేసుకుంటాము. దొండకాయ టమాటా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మామూలుగా అయితే నాన్ వెజ్ కర్రీస్ తిన్నప్పుడు అంత అన్నం ఎక్కదు, కానీ వెజ్ కర్రీస్ తింటున్నప్పుడు మాత్రం ఫుల్గా పొట్ట నిండిపోయేలా తినేస్తాను. నాకు చాలా ఇష్టం అనమాట. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది, కాకపోతే కొంచెం సాల్ట్ తక్కువైంది. నాకు అసలు సాల్ట్ ఎంత వేయాలో తెలియదు అనమాట. ఈ వంట అయ్యేలోపు బట్టలు నానిపోయాయి. సో ఒకదాని తర్వాత ఒకటి చక్కగా ఉతికేసాను. అప్పుడైతే సరదాగా వాటర్లో తడవటం చాలా ఇష్టం అనమాట. సో అందుకని నేను ఉతుకుతా అనుకుంటా వాళ్ళు ఉతికేటప్పుడు వెళ్ళి ఆడుకునేదాన్ని. అలా ఫుల్ తడిచిపోయేదాన్ని. 2-3 రోజులు జలుబు వచ్చేసి తగ్గేది కాదు, సిక్ అయిపోయేదాన్ని. సో నేనైతే బట్టలన్నీ ఉతికేసి చక్కగా ఫ్రెష్ అప్ అయి వచ్చాను. ఇంకా ఈరోజు అయితే నార్మల్ రైస్ ఏం తీసుకుని అనమాట, ఫ్రూట్స్ తింటాను. అందుకని జాంకాయ తెచ్చుకున్నాను ఈరోజు నేను.
మీరు కూడా రోజుకో జాంకాయ 2 జాంకాయలు తినండి, మంచిది. ఇంకా పొద్దున్న బట్టలు ఉతకటం, వంట చేయటం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ మొత్తం ఖాళీ తినేసిన తర్వాత ఇంక సినిమాలు పెట్టుకొని ఒకటి చూస్తూ ఉంటాను. లేకపోతే మమ్మీ వాళ్ళు వీడియో కాల్ చేయడమో డాడీ వాళ్ళు చేయడమో చేస్తూ ఉంటారు. సో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఇంకా వీకెండ్స్లో నేను చేసే ఫైటింగ్ ఎంజాయ్మెంట్ ఇదే. ఎక్కడికి వెళ్ళను, చక్కగా ఇంట్లో ఉంటాను, ఫుల్గా చిల్ అవుతాను, నచ్చింది వండుకొని తింటాను, ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇంకా బొమ్మలు వేయటము ఏదో ఒకటి అనమాట, ఏదో ఒకటి ఇంట్లో చేసుకుంటూనే ఉంటాను. లేకపోతే మూవీస్ ఇవన్నీ చూస్తాను. సరేనండి, నా సాటర్డే అయితే ఇట్లా ఉంటుంది. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.